పిఠాపురంలో ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇటు అంబేద్కర్కు నివాళులర్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వంగ గీత గారు మనతో పట్టినారు. మేడం, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, పిఠాపురంలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది మేడం? పిఠాపురంలో పరిస్థితి బాగుంది. ప్రచారం హుషారుగా సాగడమే కాకుండా చాలా పాజిటివ్గా జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన నిష్పక్షపాతంగా అందించిన పథకాల వల్ల అంతేకాకుండా వాలంటీర్ సిస్టమ్ ద్వారా పేదలందరికీ కూడా వాళ్ళకి నేరుగా పథకాలు అందించడం, డీబీటీ ద్వారా ఇవ్వటం, ఇవి చాలా అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా చాలా సంతృప్తినిచ్చాయి. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చూసుకుంటే ఏ వార్డులో చూసుకున్నా, ఏ గ్రామంలో చూసుకున్నా రోడ్లు కానీ డ్రైన్లు కానీ చాలా వరకు చేయగలిగారు. ఇంకా చేయాల్సినవి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు చేయగలిగారు. అట్లాగే సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, కొన్ని చోట్ల వెల్నెస్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా కట్టించి ఇవ్వటం వల్ల ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. అంతేకాకుండా అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం ఏం చేశాయంటే మొన్నటిదాకా డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు, మరో శ్రీలంక అయిపోద్ది, మరో అదే అయిపోతుంది, ఇదే అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు మేము అన్నీ మీకు ఇచ్చి కన్నా ఎక్కువ ఇస్తాము, మేము అమెరికాలో చేస్తూ ఉంటారు. అంటే రెండు నాలుకల ధోరణి ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. వాలంటీర్స్ని చాలా దారుణంగా విమర్శించారు, వాళ్ళ మీద లేనిపోని అపవాదులు వేశారు. ఈరోజు వాలంటీర్లు చాలా మంచివాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వొద్దనేది వాళ్ళ పేద ప్రజలకి ఏది చేయొద్దనేది వాళ్ళ భావన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి డీబీటీ పథకాలు ఇవ్వటం ద్వారా అది ఒక పక్క పేదలందరికీ కూడా సర్క్యులేషన్ అవుతుంది. వాళ్ళకి గొప్పవాడి దగ్గర డబ్బు వెళ్తే ఖాతాల్లోకి, బ్యాంకుల్లోకి వెళ్ళిపోద్ది. పేదవాడికి డబ్బు వెళ్ళిందంటే చుట్టూ పంపిణీ అవుతుంది, అందరికీ పంచుతారు, తన కుటుంబాన్ని పంచుతారు, పిల్లలకి ఖర్చు పెట్టుకుంటారు, ఉద్యోగం ఖర్చు పెట్టుకుంటారు, వైద్యానికి ఖర్చు పెట్టుకుంటారు, ఇంటికి ఖర్చు పెట్టుకుంటారు. దానివల్ల వాళ్ళకి అభివృద్ధే కానీ ఎక్కడా కూడా ఊరికనే పథకాలు ఇస్తున్నది మాత్రం కాదు. ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇదంతా ఒక ఎత్తి అయితే, ఇదంతా ఒక పక్కన పెడితే ఇక్కడ అభ్యర్థిగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. తాను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతాను, మిమ్మల్ని ఓడిస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అదే చెప్తున్నాం, మేము కూడా అలాగే అనుకున్నాం. 1,00,000 ఓట్ల మెజార్టీ, 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారని అనుకున్నాం. కానీ ఇప్పుడు 3 పార్టీలు కలిసి వచ్చి 1,00,000 ఓట్లు అంటున్నారు. 1,00,000 ఓట్లు వచ్చేసేటప్పుడు 3 పార్టీలు కలవక్కర్లేదు, ఇండివిజువల్గానే చేయొచ్చు. 3 పార్టీలు కలిసాయి. మరి 1,00,000 ఓట్లు అంటున్నారు. టీవీ సీరియల్స్ లేకపోతే కళాకారులు అందరినీ, పాపం ఎవరైతే కళాకారులు ఉన్నారో చిన్న చితక కళాకారులు అందరినీ తీసుకొచ్చి టౌన్ అంతా టౌన్ అంటే పిఠాపురం నియోజకవర్గం అంతా తిప్పుతున్నారు. మరి 1,00,000 ఓట్లు వచ్చేటప్పుడు వేరే వాళ్ళు, ఈయనే పవర్ స్టారు, ఈయనే పెద్ద స్టార్, ఈయన ఒక పార్టీ ప్రెసిడెంటు, ఈయన 1,00,000 ఓట్లతో నెగ్గేటప్పుడు బయట వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మెగా ఫ్యామిలీ కూడా ఇక్కడ దిగబోతున్నారు. 1,00,000 అదే చెప్తున్నాను. ఆల్రెడీ పెద్దన్న గారు ఇక్కడే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మరి 1,00,000 ఓట్లు అన్నప్పుడు ఎంతమంది కూడా రావటం ఏంటనేది అర్థం చేసుకోవాలి. అంటే 1,00,000 కాదనేది అర్థమైపోతుంది. తర్వాత రెండోది 1,00,000 ఓట్లు అంటున్నారు, మళ్ళీ మతతత్వం గురించి చెప్తున్నారు. 1,00,000 ఓట్లు అంటున్నారు, హింసాతత్వం, బ్లేడ్లు ఇది అని చెప్తున్నారు. 1,00,000 ఓట్లు అంటున్నారు, బయట నుంచి అందరూ వచ్చారని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే నాకు ఏమర్థమవుతుందంటే ఏదో జనాన్ని రెచ్చగొడదామని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు, అది ఇది ఇక్కడ అంతా బయట నుంచి వచ్చేసారు. అసలు బయట నుంచి వచ్చింది ఎవరు బయట నుంచి వచ్చారు? మేమంతా లోకల్, మేమందరం ఈ జిల్లా వాళ్ళం, ఈ నియోజకవర్గంలో చేసిన వాళ్ళం, మేమంతా ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో అర్థం చేసుకుంటే ముందే తెలిసిపోయింది. పిఠాపురంలో 1000 మంది గుండాలను దింపారు కడప నుంచి అనేది తాను కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీరు ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? ఇదే ఇవన్నీ కావాలని పిఠాపురం ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. పిఠాపురం ప్రజల్ని, పిఠాపురం నియోజకవర్గాన్ని రకరకాలుగా, పిఠాపురం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. పిఠాపురం ప్రజలు ఎప్పుడు చాలా శాంతంగా ఉంటారు. ఎలక్షన్ వరకు వాళ్ళు అన్నీ చూసుకుంటారు, తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి రోజు వేలాది మంది, వందలాది మంది, వేలాది మంది ఈ నియోజకవర్గానికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ప్రధానమైన కేంద్రం.
అంతేకాకుండా ఇక్కడ జిల్లా కోర్టు ఉంది, పాలిటెక్నిక్ ఉంది, ఐటీఐ ఉంది, ఎక్కడికి హాస్టల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అంటే ఇంత ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఏదో హింసాత్మక నియోజకవర్గం, మతతత్వ నియోజకవర్గం, వాళ్ళ స్వార్థం కోసం ఇలా ఇన్ని నియోజకవర్గానికి అంటగట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్తున్నారు. ఎలక్షన్ ఉంటే ఎలక్షన్లా చేసుకోవాలి, ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి, ఎలక్షన్లో వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, మేమేం చేస్తామో చెప్తున్నాం. మా ప్రయత్నం అంతా మేము నెగ్గడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం. ఇప్పుడు బయట నుంచి వచ్చారనే అర్హత ఎవరికి వాళ్ళకి అసలు లేనే లేదు. బయట నుంచి ఎవరో వచ్చి ఇక్కడ ఉన్నారని ఎదుటి వారిని విమర్శించే అర్హతే లేదంటాను నేను. ఎందుకంటే బయట నుంచి వచ్చిందంతా వాళ్ళే. కాబట్టి ఇవన్నీ తప్పుడు సమాచారం ఇవ్వడానికి, కానీ ఎవరు తప్పుడు సమాచారాలు నమ్మే అంత అమాయకులు కాదు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు లోకల్ క్యాండిడేట్లు ఎవరు, నాన్ లోకల్ క్యాండిడేట్లు ఎవరు అనేది ప్రజలు గుర్తెరుగుతారు. ఖచ్చితంగా సినిమాల్లో స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్కు అంత ఇమేజ్ ఉన్నప్పుడు బయట నుంచి వ్యక్తులను ఎందుకు తీసుకొచ్చుకునేటువంటి అవసరం ఉందంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం.